హలో స్టూడెంట్స్, మనం చేస్తున్నటువంటి ప్రిలిమ్స్ 2025 సిరీస్లో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇది లాస్ట్ వీడియో. అంటే ఎన్వైర్న్మెంట్ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది లాస్ట్ అండ్ థర్డ్ వీడియో. ఒక్కసారి ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ హాటెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్స్. వెస్టర్న్ ఘాట్స్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్స్ అనమాట. వరల్డ్లో మొత్తం 8 హాటెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్స్ ఉంటాయి. సో అందులో ఆ హాట్స్పాట్ పేర్లు ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ మనం ఒకటి ఇండో బర్మా రీజన్, ఇంకోటి సుందాల్యాండ్, ఇంకోటి ఫిలిప్పైన్స్, ఇంకోటి వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక, మెడగాస్కర్, ఇంకోటి ఈస్టర్న్ ఆర్ కోస్టల్ ఫారెస్ట్ ఆఫ్ తాంజానియా కెన్యా, ఏడోది కరేబియన్ ఐలాండ్ అండ్ ఎనిమిది బ్రెజిల్స్ అట్లాంటిక్ ఫారెస్ట్. సో ఇవి వరల్డ్లో ఉన్నటువంటి హాటెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్స్. సో హాటెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్స్ అని ఎట్లా డిక్లేర్ చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని బట్టి ఒక ఏరియాని హాటెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ది తుంగభద్ర వాటర్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇండియాలోనే మొదటిసారిగా మనకి వాటర్ కన్జర్వేషన్ రిజర్వ్ని పెట్టడం జరిగింది. అదే తుంగభద్ర వాటర్ కన్జర్వేషన్ రిజర్వ్. సో ఇది ఎక్కడ పెట్టారు? కర్ణాటకలో ఉన్నటువంటి హంపి దగ్గర ఈ రిజర్వ్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ స్మూత్ కోటెడ్ ఓటర్స్ అండ్ వాటితో పాటుగా స్మాల్ క్లాడ్ ఓటర్స్ ఈ రెండింటి యొక్క కన్జర్వేషన్ కోసం కృషి చేస్తున్నారనమాట. ఇవి రెండు కూడా వనరబుల్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఆటర్స్ గురించి తెలిసినప్పుడు మనం వాళ్ళ యొక్క డిస్టింక్ట్ బిహేవియర్ చూడాలన్నమాట. ఆటర్స్ గురించి చూసుకున్నప్పుడు వాటి బిహేవియర్ వచ్చేటప్పటికి నార్మల్గా ఆటర్స్ ఒక గ్రూప్గా డెఫెకేట్ చేస్తాయి. సో దానివల్ల ఆ స్మెల్ వల్ల ఆ టెరిటరీని మార్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మిథనోట్రోప్స్ అంటారనమాట. అగాకర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫస్ట్ టైం ఇండిజీనియస్గా మిథనోట్రోప్స్ని కల్చర్ చేశారు. సో దాని పేరే మిథైలోకర్కమస్ ఒరైజా అని పిలుస్తారనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథనోట్రోప్స్ అంటే ఏంటి అంటే మనకి ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి మీథేన్ ఉంటుంది కదా, మీథేన్ని యూటిలైజ్ చేసుకొని వాటి యొక్క బాడీ మాస్ అంటే బయోమాస్ని పెంచుకుంటాయి. సో వాటిని మెథనోట్రోప్స్ అని పిలుస్తాము. సో ఈ మెథనోట్రోప్స్ని ఎక్కడ వాడచ్చు మనం? మీథేన్ ఎమిషన్స్ ఎక్కువగా ఎక్కడైతే జరుగుతున్నాయో సో అలాంటి చోట్ల ఈ మెథనోట్రోప్స్ని కనుక మనం యూజ్ చేసినట్టయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి తగ్గుతాయి అన్నమాట. సో ఒక్కసారి ఈ మిథనోట్రోప్స్ గురించి చూసుకున్నట్టయితే మీథేన్ని యూటిలైజ్ చేసే బ్యాక్టీరియాని మనం మిథనోట్రోప్స్ అంటాము. అండ్ ఈ బ్యాక్టీరియా మీథేన్ని యూటిలైజ్ చేసుకొని వాటి యొక్క బయోమాస్ని పెంచుకుంటాయి అన్నమాట. మీథేన్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? మనకి వెట్లాండ్స్లో ఉంటుంది, రైస్ ఫీల్డ్స్లో, పాండ్స్లో, వాటర్ బాడీస్ నుంచి మనకి మీథేన్ ఎమిషన్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా కూడా అక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్ ఇనిషియేటివ్. రీసెంట్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి యొక్క నెట్వర్క్ ఈ స్ప్రింగ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది అనమాట. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇది ఒక UN బ్యాక్డ్ నెట్వర్క్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఎన్వైర్మెంటల్, సోషల్ అండ్ దాంతోపాటు గవర్నెన్స్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఏదైనా సరే ఒక దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని చూడాలి అని చెప్పి అడ్వకేట్ చేసే గ్రూపే ఇది. అంటే ఏంటి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ అండ్ దాంతోపాటు గవర్నెన్స్ బేస్డ్ ఇంపాక్ట్ని మనం గమనించాలి అని చెప్పేసి వాటిని ప్రమోట్ చేసే గ్రూపే ఈ ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు. సో వీళ్ళు ఈ స్ప్రింగ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే కార్పొరేట్ ప్రాక్టీసెస్ వల్ల ఫారెస్ట్ ల్యాండ్ కానీ ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ జరుగుతుంది కదా. సో అలాంటి వాటిని అడ్రస్ చేయడానికి ఈ స్ప్రింగ్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్మెన్ ప్రైజ్. సో ఒక్కసారి గోల్డ్మెన్ ప్రైజ్ గురించి చూసుకున్నట్టయితే ఇది ఒక ఎన్వైర్మెంటల్ ప్రైజ్. గోల్డ్మెన్ ఎన్వైర్మెంటల్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రైజ్ని ఇస్తారనమాట. ఫస్ట్ టైం రిచర్డ్ అండ్ రొండా గోల్డ్మెన్ దీన్ని 1989లో ప్రవేశపెట్టడం జరిగింది, అంటే ఇవ్వడం జరిగింది, స్టార్ట్ చేయడం. సో జనరల్గా ఇక్కడ ఏంటి అంటే వరల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ రీజన్స్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే సరే ఎన్వైర్న్మెంట్ కోసం పని చేస్తారో సో వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ ఈ ప్రైజ్ని ఇస్తారనమాట. ఈ ఇయర్ ఎందుకు మనం ఇది ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నామంటే మనకి ఇక్కడ అలోక్ శుక్లా గారికి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హస్దో అరణ్య ఫారెస్ట్ ఉంటాయి కదా, ఈ ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేసినందుకు గాను ఈయనకి గోల్డ్మెన్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ ఏదైనా ఉంటే నోట్స్ కూడా చేసుకోండి దీనికి. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనే అగ్రిమెంట్ 2023లో అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? ఇంటర్ గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ మెరైన్ బయోడైవర్సిటీ ఫర్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అగ్రిమెంట్ UN క్లాస్ కింద ఉంది. UN క్లాస్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్
లా ఆఫ్ ద సీ అని చెప్పేసి దీన్నే హై సీస్ ట్రీటీ అని కూడా పిలుస్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఈ యుఎన్ క్లాస్ ఆల్రెడీ 2 అగ్రిమెంట్స్ అడాప్ట్ చేసుకుంది అనమాట. ఇది 3వ అగ్రిమెంట్. ఫస్ట్ అడాప్టేషన్ ఏంటి అంటే వీళ్ళది 1994లో అగ్రిమెంట్ రిలేటెడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యుఎన్ క్లాస్ అనేది అడాప్ట్ చేసుకుంది. రెండోది వచ్చేప్పటికి 1995లో యుఎన్ ఫిష్ స్టాక్స్ అగ్రిమెంట్. సో ఇప్పుడు 2023లో బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటి అగ్రిమెంట్ని తీసుకురావడం జరిగింది అనమాట. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ కూడా ఈ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇంప్లిమెంటింగ్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, నెక్స్ట్ ఇది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ. సో ఈ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అనేది బయోడైవర్సిటీ యాక్ట్ 2002 కింద కాన్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఒక్కసారి మేనేజ్మెంట్ కమిటీకి చూసుకున్నట్టయితే ఇందులో మొత్తం 7 మెంబర్స్ ఉండాలి. అండ్ వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ ద్వారా ఎలక్షన్స్కి ఎలెక్ట్ అవుతారనమాట. అండ్ ఇందులో అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఉమెన్ ఉండాలి. అండ్ 18% ఎస్సీ అండ్ ఎస్టీ ట్రైబ్స్ ఉండాలి, ఎస్సీ అండ్ ఎస్టీస్ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అంటే ఏంటి? అక్కడ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఉంటుంది, లేదా ట్రెడిషనల్ ప్లాంట్స్ ఉంటాయి, లేదా అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ ఉంటాయి కదా, వాటిని రిజిస్టర్ చేయడమే ఈ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 కింద ఈ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి కదా, అవి పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లోకల్ పీపుల్తో కన్సల్ట్ చేసి తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ గురించి. నెక్స్ట్ జినోఫైరస్ ఆప్తాని. సో ఇదొక ఫ్రాగ్ స్పీసీస్ అనమాట. రీసెంట్గా తాలే వైల్డ్ లైఫ్ సాంచురీ అరుణాచల్ ప్రదేశ్లో మనకు కనిపించడం జరిగింది. ఒక్కసారి మనం తాలే వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి చూసుకున్నట్టయితే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఈస్టర్న్ హిమాలయాస్ హాట్స్పాట్లో భాగంగా ఉంటుంది. అండ్ ఈ సాంచురీ దగ్గర ఆప్తాని అండ్ నిషి ట్రైబల్ పీపుల్ ఎక్కువగా కనిపిస్తారనమాట. అండ్ శృభన్శ్రీ అనేటటువంటి నది ఈ తాలే వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో ఆప్తాని ట్రైబ్ గురించి చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 0 వ్యాలీలో మనం ఈ ట్రైబ్స్ని గమనించవచ్చు. అండ్ ఈ ట్రైబ్ మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ ట్రెడిషనల్ విలేజ్ కౌన్సిల్కి వీళ్ళు చాలా ఫేమస్. దాని పేరే బులియన్ అని పిలుస్తారనమాట. ఆప్తాని ట్రైబ్ యొక్క ట్రెడిషనల్ విలేజ్ కౌన్సిల్ ప్రాక్టీస్ని. అండ్ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది అంటే వీళ్ళ మేజర్ ఫెస్టివల్స్ వచ్చి డ్రీ మయూక్ అంటారు. అండ్ మేజర్ డాన్సెస్ వచ్చి దమిందా అండ్ ప్రీ డాన్స్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ గ్లోబల్ సాయిల్ పార్ట్నర్షిప్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కింద దీన్ని 2012లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ సో వీళ్ళ యొక్క ఎజెండా వచ్చేటప్పటికి అట్లీస్ట్ 50% ఆఫ్ వరల్డ్ సాయిల్స్ని ఇంప్రూవ్ చేయాలి బై 2030 అని చెప్పేసి. సో ఇది అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. నెక్స్ట్ గ్రీనింగ్ ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్. ఇది తీసుకొచ్చింది యునెస్కో అనమాట. ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. ఇందులో దాదాపు 80 మెంబర్ స్టేట్స్ ఉంటాయన్నమాట. క్లైమేట్ క్రైసిస్ని ఎడ్యుకేషన్ అంటే ఇందులో ఏంటి అంటే ఎడ్యుకేషన్ కరికులమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ క్లైమేట్ గురించి ఇంక్లూడ్ చేయాలి, స్టూడెంట్స్కి ఎక్కువగా ఈ క్లైమేట్ గురించి తెలియాలి అని చెప్పేసి. సో ఈ గ్రీన్ ఎడ్యుకేషన్కి కొన్ని పిల్లర్స్ కూడా ఉంటాయి. ఒకటి గ్రీనింగ్ స్కూల్స్, గ్రీనింగ్ కరికులమ్, గ్రీనింగ్ టీచర్ ట్రైనింగ్, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కెపాసిటీస్ అండ్ గ్రీనింగ్ కమ్యూనిటీస్. సో ఇవన్నీ గ్రీన్ ఎడ్యుకేషన్కి పిల్లర్స్గా ఉంటాయి అన్నమాట. సో ఇదే కాకుండా యునెస్కో 2 టూల్స్ని లాంచ్ చేసింది. అదేంటంటే గ్రీనింగ్ కరికులం గైడెన్స్ అండ్ ఆల్సో గ్రీన్ స్కూల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఈ గ్రీనింగ్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావడం జరిగింది. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా గుర్తున్నా లేకపోయినా గ్రీనింగ్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్షిప్ ఎవరు తీసుకొచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి, అది యునెస్కో. ఓకే, నెక్స్ట్ అంటార్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM 46 రీసెంట్గా ఇండియాలో ఇది కొచ్చిలో జరిగిందనమాట. ఈ అంటార్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని చెప్పేసి. సో ఇది ఒక యాన్యువల్ మీటింగ్. ఒరిజినల్గా దీనికి 12 పార్టీస్ ఉంటారు ఈ అంటార్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కి, విచ్ ఇస్ టు ద అంటార్టిక్ ట్రీటీ 1959. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ట్రీటీలో మేజర్ ఉద్దేశం ఏంటంటే అంటార్టిక్ రీజన్ ఏదైతే ఉందో అది ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి. కరెంట్గా ఎంతమంది ఉన్నారు? 56 పీపుల్ ఉన్నారనమాట. లేటెస్ట్ ఎంట్రెంట్ వచ్చేటప్పటికి ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా హ్యాస్ బికమ్ ద లేటెస్ట్ ఎంట్రెంట్ ఈ అంటార్టిక్ ట్రీటీలోకి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇండియా ఫస్ట్ అంటార్టిక్ రీసెర్చ్ స్టేషన్ వచ్చేటప్పటికి దక్షిణ గంగోత్రి ఎప్పుడు పెట్టింది? 1983లో ఫస్ట్ టైం దక్షిణ గంగోత్రిని పెట్టింది. ప్రస్తుతానికి 2 ఇయర్ రౌండ్ స్టేషన్స్ని మనం ఆపరేట్ చేస్తున్నాం అక్కడ అంటార్టికాలో. ఒకటి మైత్రి 1989, ఇంకొకటి భారతి వచ్చి 2012లో పెట్టడం జరిగింది అనమాట. అండ్ మైత్రి 2ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఓకే, నెక్స్ట్ మియావాకీ టెక్నిక్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మియావాకీ టెక్నిక్ మీరు గమనించినట్టయితే. సో అసలు మియావాకీ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఒక ఎఫారెస్టేషన్ టెక్నిక్ అనమాట. జాపనీస్ టెక్నిక్ ఇది స్పెసిఫిక్గా ఎఫారెస్టేషన్ అండ్ ఎకలాజికల్ రిస్టరేషన్ కోసము. సో దీని నేమ్ ఆఫ్టర్ జాపనీస్ బాటనిస్ట్ అకిరా మియావాకీ. అకిరా మియావాకీ అనే పర్సన్ ఈ టెక్నిక్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఈ టెక్నిక్లో ఏంటి అంటే
ఒక స్క్వేర్ ఏరియా ఉంది అనుకోండి, అందులో అక్కడ ఉన్నటువంటి ఇండిజీనియస్ ప్లాంట్స్ వేసేసేసి, అంటే అక్కడ డెవలప్ అయినటువంటి ట్రీస్ ఉంటాయి కదా, ఎవ్రీ స్క్వేర్ మీటర్లో ఆ ట్రీస్ వేసేసేసి అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కవర్ని డెన్సిఫై చేయడం అనమాట. సో ఈ మియావాకి టెక్నిక్ అంటే ఏంటి అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అదేంటిది అంటే ఎఫారెస్టేషన్ టెక్నిక్ని మనం మియావాకి టెక్నిక్ అని చెప్తాం అనమాట. అండ్ ఎప్పుడైతే మనం ఇండిజినియస్ ట్రీస్ని, అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రీస్ని వేసామంటే అక్కడ వాటర్ చేయాల్సిన పని తగ్గుతుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్కి అవి తొందరగా పెరుగుతాయి అనమాట, కంపేర్ టు దట్ ఆఫ్ వేరే కంట్రీస్ నుంచి కానీ వేరే ప్లేసెస్ నుంచి కానీ తెచ్చేసిన ప్లాంట్స్ కన్నా. ఓకే, నెక్స్ట్ బెబాబ్ ట్రీస్. సో మనం ఈ బెబాబ్ ట్రీస్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయన్నమాట. ఇవి వెరీ లాంగ్ లివ్ ట్రీస్. స్పెసిఫిక్గా చూసినట్టయితే ఇక్కడ ఈ బెబాబ్ ట్రీస్ మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ట్రంక్స్ ఉంటాయి. ఈ ట్రంక్స్లో చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాయి అనమాట. అండ్ దాంతోపాటు ఈ ట్రీని ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారనమాట, ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఈ ట్రీ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ దాంతోపాటు డ్రై ఏరియాస్లో అయినా సర్వైవ్ అవ్వగలదు, అండ్ ఎంత టఫ్ టైమ్స్ అయినా సరే అది ఫ్రూట్స్ని కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇవి యాక్చువల్లీ నేటివ్ వచ్చేటప్పటికి ఆఫ్రికన్ కాంటినెంట్కి. దాదాపు 9 టైప్స్ ఆఫ్ ఈ బెబాబ్ ట్రీస్ ఉంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ దమ్ మెడగాస్కర్ అండ్ ఆఫ్రికన్ ఏరియాస్లో మనం చూడొచ్చు. అండ్ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయినాయి అంటే ఇవి పోర్చుగీస్ ట్రావెలర్స్ వల్ల, అట్లా ఇండియాలోకి ఆఫ్రికన్ మైగ్రెంట్స్ వల్ల రావడం జరిగిందనమాట. ఇండియాలో ఎక్కువగా మధ్యప్రదేశ్లో మనం ఇవి చూస్తూ ఉంటాము. అండ్ హిస్టారికల్గా చూసుకున్న బిల్ ట్రైబ్ అనేవాళ్ళు ఈ ట్రీస్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయడం మనం గమనించవచ్చు. ఓకే, వీటి యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చి ఎండేంజర్డ్గా ఉంది. నెక్స్ట్, యాంప్లిఫైయింగ్ ద గ్లోబల్ వాల్యూ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ రిపోర్ట్. సో బేసిక్గా ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిందనమాట. ఏంటి ఆ రిపోర్ట్ పేరు? యాంప్లిఫైయింగ్ ద గ్లోబల్ వాల్యూ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ రిపోర్ట్ అని చెప్పేసి. సో బేసిక్గా ఏంటి అంటే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అంటే ఏంటివి, రిమోట్లీ సెన్స్డ్ డేటా కానివ్వండి, లేదా ఏదైనా సరే ఎర్త్ అబ్జర్వ్ చేసేటటువంటి సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎకనామిక్ పొటెన్షియల్ని లివరేజ్ చేస్తున్నటువంటి రిపోర్టే ఇది యాంప్లిఫైయింగ్ ద గ్లోబల్ వాల్యూ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఐఎస్ఏ అని పిలుస్తాం అనమాట. రీసెంట్గా మోల్డోవా అనేటటువంటి ఒక కంట్రీ ఈ ఐఎస్ఏలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎస్ఏ అనేది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇండియా అండ్ ఫ్రాన్స్ 2015లో మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆ టైంలో COP21 ప్యారిస్లో జరుగుతున్నప్పుడు అప్పుడు మనం సైడ్ లైన్స్లో దీన్ని లాంచ్ చేశాము. సో బేసిక్గా ఈ ఐఎస్ఏలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీని కింద ఏంటి అంటే దాదాపు 1000 బిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లోకి మొబిలైజ్ చేయాలి బై 2030. అండ్ దాంతోపాటు 1000 మిలియన్ పీపుల్కి ఎనర్జీ యాక్సెస్ని కల్పించాలి. అండ్ దాంతోపాటు 1000 జిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీని మనం పెంచగలగాలి. ఏంటి దాని పేరు టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు ఐఎస్ఏలో దాదాపు 104 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గుర్గావ్లో ఉంది, విచ్ ఇస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ ఎనర్జీ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇంకా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వచ్చేటప్పటికి 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి, గ్లోబల్ సోలార్ ఫెసిలిటీ అని చెప్పేసి, ఇవన్నీ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఐఎస్ఐకి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మిల్క్ వీడ్ ఫైబర్. రీసెంట్గా మిల్క్ వీడ్ ఫైబర్ బాగా న్యూస్లో ఉంది. యూనియన్ క్యాబినెట్ కూడా ఈ ఫైబర్ని బాగా డెవలప్ చేయాలి, అంటే ఈ ఫైబర్ యొక్క గ్రోత్ని, వీటి యొక్క ప్లాంటేషన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఒక్కసారి ఈ ఫైబర్ చూసుకున్నట్టయితే మిల్క్ వీడ్ ప్లాంట్ నుంచి వస్తుంది. అండ్ ఇది నార్త్ అమెరికన్ నేటివ్ ప్లాంట్ అనమాట. అండ్ ఇక్కడ రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులో మనం ఇది గమనించవచ్చు. సో బేసిక్గా ఈ ఫైబర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది యాంఫిఫిలిక్ మెటీరియల్. అండ్ దీంట్లో బోత్ హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలదు, వాటర్ని రిపల్ చేసుకోగలదు. సో ఇలాంటి ఫైబర్స్ వల్ల మనం మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా పేపర్ ఇండస్ట్రీస్లో వాడతాము, అండ్ ఇన్సులేటివ్ ఫిల్లింగ్ మెటీరియల్గా కూడా దీన్ని మనం వాడతాం. నెక్స్ట్ వచ్చేటికి బయోఫ్లాక్ టెక్నాలజీ. రీసెంట్గా ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ మనకి న్యూస్లో ఉంది. సో బయోఫ్లాక్ టెక్నాలజీ దేని గురించి? సో ఇప్పుడు నార్మల్గా ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్లో ఏం జరుగుతుందంటే ఫిషెస్ ఉంటాయి కదా, ఫిష్కి కొంచెం అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్తాము. కొన్నిసార్లు ఫిష్ తినదు, ఆ ఫుడ్ అనేది కూడా వేస్ట్ లాగా అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఈ ఫిష్ ఫుడ్ తినిన తర్వాత వాటి నుంచి ఉన్నటువంటి ఎక్స్క్రిటా ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని న్యాచురల్గా రిమూవ్ చేసేటటువంటి ప్రాసెస్ ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ. సో న్యాచురల్గా ఎలా రిమూవ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ హెట్రోటోపక్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ కానివ్వండి, సూడోమోనాస్ కానీ, ఇవన్నీ హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా అంటారు. సో ఈ బ్యాక్టీరియాని ఆ ఆక్వాకల్చర్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దానివల్ల ఈ బ్యాక్టీరియా అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని కన్జ్యూమ్ చేస్తుంది. సో కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటంతటికి అవే వాటర్ ఫ్రెష్గా అవుతాయి అనమాట. సో దీన్నే బయోఫ్లాక్ టెక్నాలజీ అంటారు. సో బేసిక్గా ఏంటి అంటే ఆఫ్టన్ వెంటనే వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బ్యాక్టీరియా న్యాచురల్గానే స్టెబిలైజ్ చేసి వాటర్ని క్లీన్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీ ర్యాంచింగ్ అంటారు. సీ ర్యాంచింగ్ అంటే ఏంటి అంటే
ఫిషెస్ ఉంటాయి కదా, నార్మల్గా ఫిషెస్ కానీ ఏమైనా సరే, ఎప్పుడైనా సరే వాటికి ఎక్స్టింక్షన్ గురవుతుందా లేదా ఎండేంజర్డ్ పరిస్థితుల్లో ఉన్నా సరే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్లో దాన్ని పెంచి తర్వాత ఓషన్లో కానీ సీలో కానీ వదిలేస్తారు. దాన్ని మనం సీ ర్యాంచింగ్ అని పిలుస్తాం అనమాట. దీన్ని ఓషన్ ర్యాంచింగ్ అని కూడా అంటాము. సో దీనివల్ల ఏంటంటే న్యాచురల్ ఫిష్ స్టాక్స్ అనేవి రిప్లెనిష్ అవుతాయి. అండ్ దీన్ని ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రమోట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బయో లీచింగ్ అంటారు అనమాట. సో జనరల్గా బయో లీచింగ్ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ మెటల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కానీ ఏవైనా సరే, సో వాటిని బ్యాక్టీరియాని యూజ్ చేసి కనుక మనం దాన్ని కనుక బయటికి తీసినట్టయితే దాన్ని బయో లీచింగ్ అంటారు అనమాట. సో ఇక్కడ హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా కానీ, ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా కానీ, హెట్రోట్రోఫిక్ ఫంగై కానీ, సో ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మనం ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దాన్ని బయో లీచింగ్ ప్రాసెస్ అంటారు. అండ్ ఇది ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ, దాంతోపాటు ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెస్ కూడా. ఓకే, ఇంతవరకు మనం 1 yearకి సంబంధించినటువంటి ఎన్వైర్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్తో వద్దాము. ప్లీజ్ స్టడీ వెల్ అండ్ చాలా ఎక్కువ టెస్ట్ చేయండి, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోండి. ఇంతవరకు సరిపోతుంది. థ్యాంక్ యూ.